న్యూస్. నేను మీ శిరీష. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నిరుపేదలకు దుప్పట్లు మరియు పండ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఎంజీఆర్. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు ఆధ్వర్యంలో పాతపట్నం కార్యాలయం నందు ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు మరియు లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ కార్యక్రమం మరియు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిరుపేద కుటుంబాలకు పళ్లు మరియు దుప్పట్లను పంపిణీ చేశారు. లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ లో సుమారు 203 యూనిట్ల బ్లడ్ డొనేట్ చేశారు. ఈ వర్ధంతి వేడుకల్లో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, నందమూరి అభిమానులు ఈ మహా రక్తదాన కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేసి ఎన్టీఆర్ కు ఘన నివాళులర్పించారు. నర్సంపేట పట్టణంలో టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి ఘన నివాళులర్పించారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 29వ వర్ధంతిని పురస్కరించుకుని శనివారం నర్సంపేట పట్టణంలో ఆదివరంపేట మరియు టీడీపీ పార్టీ కార్యాలయంలో నందమూరి తారక రామారావు విగ్రహానికి ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగువారి కీర్తిని నలుమూలలా ఎలుగెత్తి చాటిన మహనీయుడు ఎన్టీఆర్ అని, పేదవాడికి పట్టెడు అన్నం పెట్టడమే సిద్ధాంతంగా పార్టీని స్థాపించి అతి కొద్ది కాలంలోనే ప్రజాదరణతో ముఖ్యమంత్రిగా ప్రజల మన్ననలు పొందిన నందమూరి తారక రామారావు మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అని తారక రామారావు సిద్ధాంతంతో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని అన్నారు. కార్యక్రమంలో 4 మండలాల పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. నర్సన్నపేట కొత్త వీధిలో త్యాగరాజ ఆరాధనోత్సవాలు నిర్వహించారు. నర్సన్నపేట కొత్త వీధిలో గల శ్రీ శారదా సంగీతాలయంలో శనివారం త్యాగరాజ ఆరాధనోత్సవాలు కడు రమ్యంగా నిర్వహించారు. కార్యక్రమానికి నర్సన్నపేట శాసనసభ్యులు బొగ్గు రమణమూర్తి ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన గావించారు. శనివారం ఉదయం మంగళ వాయిద్యాల నడుమ పూజాధికారులతో స్వామివారికి తిరువీధి నిర్వహించారు. సాయంకాలం విజయనగరం, విశాఖపట్నం సంగీత కళాకారులచే సంగీత విభావరి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ శారదా సంగీతాలయ నిర్వాహకురాలు లక్ష్మి, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మరియు పురజనులు, సంగీతాభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మహానేత ఎన్టీఆర్ కు రణస్థలం సర్పంచ్ పిన్నిటి వెంకట బానోజీ నాయుడు ఘన నివాళులు అర్పించారు. తెలుగు జాతి గర్వించదగ్గ మహానేత, తెలుగుదేశం పార్టీ నిర్మాత, పేదల కష్టాలను తెలుసుకున్న మహోన్నతమైన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచుల తరపున శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘ అధ్యక్షులు పిన్నిటి వెంకట భానోజీ నాయుడు ఘన నివాళులు అర్పించారు. సాధారణ కార్యకర్తగా ప్రారంభమై ఉన్నత శిఖరాలను అధిరోహించిన విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిసిట్టి అప్పలనాయుడు, ఎచ్చెర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే నడిగుతుటి ఈశ్వరరావు స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ సందర్భంగా పేదలకు ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ ప్రతినిధి మజ్జి వెంకటరమణ, గులివిందల శంకర్ తదితరులు పాల్గొన్నారు. సామాజిక స్పృహ కలిగిన యువతకు రాజకీయాల్లోకి తెచ్చిన మహనీయుడు ఎన్టీఆర్ అని పాతపట్నం ఎమ్మెల్యే ఎంజీఆర్ అన్నారు. పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి కార్యక్రమాన్ని పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మామిడి గోవిందరావు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జోహార్ ఎన్టీఆర్ నినాదాలతో మహనీయుడిని స్మరించుకున్న అనంతరం ఎంజీఆర్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం కల్పించిన సామాజిక ఉద్యమ నిర్మాత ఎన్టీఆర్ అని, అలాగే సామాజిక స్పృహ కలిగిన యువతను రాజకీయాల్లోకి తీసుకొచ్చి నిజాయితీ గల నాయకులుగా తీర్చిదిద్దిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందని కొనియాడారు. కార్యక్రమంలో 5 మండలాల అధ్యక్షులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నర్సన్నపేట గవర్నమెంట్ హాస్పిటల్లో ఆటో డ్రైవర్లకు కంటి పరీక్షలు జరిపించారు. రాష్ట్ర జిల్లా రోడ్డు సేఫ్టీలో భాగంగా శనివారం నర్సన్నపేట ఎస్ఐ సిహెచ్ దుర్గా ప్రసాద్ నర్సన్నపేటలో ఉన్న 15 మంది ఆటో డ్రైవర్లకు గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ స్ఫూర్తి ఆధ్వర్యంలో కంటి పరీక్షలు నిర్వహించారు. ఆటో డ్రైవర్లు సంతోషాన్ని వ్యక్తం చేశారు. రణస్థలం మండలంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం నిర్వహించారు. రణస్థలం మండలం బంటుపల్లి పంచాయతీలో శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో బంటుపల్లి సర్పంచ్ రజనీ ఎన్ఆర్ పాల్గొన్నారు. ఆమెతో పాటు కూటమి నాయకులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలని ఆయుర్వేద వైద్యాధికారి సునీల్ కుమార్ అన్నారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండలం ఖండియాం గ్రామ ఎస్సీ కాలనీ వద్ద గల పంచాయతీ మంచినీటి ట్యాంకు వద్ద స్థానిక ఆయుర్వేద వైద్యాధికారి సునీల్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారు. కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ ముత్యాలమ్మ, పలువురు గ్రామ పెద్దలు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గ్రామ సర్పంచ్ ముత్యాలమ్మ, వైద్యాధికారి సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే పారిశుధ్యం, పరిశుభ్రత అతి ప్రధానమైనవని అన్నారు. ప్రతి ఒక్కరూ పారిశుధ్య పరిశుభ్రత పాటించి ఆరోగ్యవంతంగా ఉండాలని సూచించారు. ఈ పారిశుధ్య కార్యక్రమం ప్రతి నెల 3వ శనివారం గ్రామ ప్రజల సమక్షంలో నిర్వహించుకోవడం జరుగుతుందని వైద్యాధికారి సునీల్ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో సెక్రటరీ పోల్నాయుడు, పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. కుష్ఠరహిత సమాజం కోసం శ్రమిద్దామని రేగడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి సిహెచ్ అసినాయుడు అన్నారు. కుష్ఠవ్యాధి నిర్మూలన కార్యక్రమంపై 14 రోజుల పాటు సర్వే విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో గల గ్రామాల్లో జరుగుతుందని మండలంలో గల రేగిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి అసినాయుడు రేగిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం ఆశా కార్యకర్తలకు, ఆరోగ్య కార్యకర్తలకు కుష్ఠవ్యాధి నిర్మూలన కార్యక్రమంపై శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ శిక్షణా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల అభివృద్ధి అధికారి శ్యామల కుమారి హాజరయ్యారు. ఈ సందర్భంగా వైద్యాధికారి అసినాయుడు, ఎంపీడీఓ శ్యామల కుమార్లు మాట్లాడుతూ కాళ్లు, చేతులు తిమ్ముర్లు, నొప్పితో కూడిన నరాలు, శరీరంపై స్పర్శ లేని మచ్చలు, రాగిరంగు మచ్చలు, ఇతరత్రా లక్షణాలు ఉన్నవారిని ఆశా కార్యకర్తలు, ఆరోగ్య కార్యకర్తలు గుర్తించి ప్రజలకు కుష్ఠవ్యాధిపై అవగాహన కల్పించాలని తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కుష్ఠవ్యాధి మందులు పూర్తిగా ఉచితంగా లభిస్తాయని, మందులు క్రమం తప్పకుండా వాడినట్లయితే ఈ వ్యాధి పూర్తిగా నయమవుతుందని సూచించారు. కుష్ఠరహిత సమాజం కోసం సిబ్బంది అంతా బాధ్యతగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో సిహెచ్ఓ సుందరేశ్వర్, హెల్త్ సూపర్వైజర్ అప్పారావు, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు. రణస్థలం పంచాయతీలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించారు. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం రణస్థలం పంచాయతీలో శనివారం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘ అధ్యక్షులు పిన్నింటి వెంకట భానోజీనాయుడు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ప్రతినిధి మజ్జి వెంకటరమణ, సెక్రటరీ చంద్రశేఖర్, టెక్నికల్ అసిస్టెంట్ సుమన్, ఫీల్డ్ అసిస్టెంట్ భాష తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అన్నారు. శనివారం నర్సన్నపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద స్వచ్ఛాంధ్ర పేరుతో నిర్వహించిన పారిశుధ్య పనులను జిల్లా కలెక్టర్ లాంఛనంగా ప్రారంభించారు. సందర్భంగా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మాట్లాడుతూ అధికారులు తప్పనిసరిగా పరిశుభ్రతపై దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు పంచాయతీల్లో కూడా పరిశుభ్రత పట్ల దృష్టి సారించి ఆరోగ్యకరమైన గ్రామాలను ఏర్పాటు చేసే విధంగా చూడాలన్నారు. క్రమంలో అక్కడే జరిగిన స్వచ్ఛాంధ్ర పనుల్లో ఆయన స్థానిక ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తితో కలిసి పాల్గొన్నారు. అనంతరం నర్సన్నపేటలో గల విలేఖర్ కాలనీ వద్ద మహిళలకు తడి చెత్త, పొడి చెత్త పట్ల అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. నమస్కారం. ఈ రోజు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశం మేరకు చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ దివస్ ఈ రోజు నుంచి మొదలు పెట్టడం జరిగింది. జిల్లా ప్రోగ్రామ్ మనం నర్సన్పేట 20 వార్డులో మనం పెట్టాము. దీనికి ముఖ్య అతిథిగా ఆనరబుల్ ఎమ్మెల్యే గారు, మన నర్సన్పేట ఎమ్మెల్యే గారు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ వార్డ్ కార్పొరేటర్ కూడా వార్డ్ కౌన్సిల్ మెంబర్ 20 వార్డ్ కౌన్సిల్ మెంబర్ కూడా ఇక్కడ వచ్చారు. దీంతో పాటు వైస్ చైర్మన్, వైస్ ప్రెసిడెంట్ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ మనం మొదటి ఎంఆర్ ఆఫీస్ కి వెళ్లి అక్కడ క్లీనింగ్ చేసుకుని తర్వాత ఒక 2-3 ఇల్లు కూడా మనం చేసాం. తడి చెత్త, పొడి చెత్త అంటే వేరు సెగ్రిగేషన్ ఎలా చేయాలి మనం చూడడం జరిగింది. ఇది కాకుండా ఎక్కడ లేని విధంగా, యాక్చువల్లీ నాకు ఇప్పటివరకు తెలియదు, నేను కూడా 4 సంవత్సరాలు నేను కార్పొరేషన్ కమిషనర్ గా చేశాను. బట్ కానీ ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. అది కూడా ఆశ్చర్యకరంగా నాకు, ఎందుకనే మన అది మాన్యువల్, అది కూడా ఒక సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేస్తే లోపల
నీళ్లు కాకుండా, ఆ వేస్ట్ వాటర్ కాకుండా అసలు ఏమీ లేదు. సో కాబట్టి నేను ప్రత్యేకంగా ఆనరబుల్ ఎమ్మెల్యే గారికి, ఇక్కడ ఉన్న ప్రజలకి, ఇక్కడ ఉన్న పబ్లిక్ అందరికీ నేను అభినందిస్తున్నాను. ఎందుకనే పెద్ద పెద్ద సిటీస్ లో మనం చేయలేని పరిస్థితి ఇక్కడ మనం ఒక సాధ్యం చేసి మనం చూపించాం. ప్రధాన రహదారిలో ఉన్న స్థానిక శాఖ గ్రంథాలయం వెనుక అపరిశుధ్యం నెలకొని ఉండడంతో ఆయన అసహనాన్ని వ్యక్తం చేశారు. పల్లిపేట జంక్షన్, ఇందిరానగర్ కాలనీలో పారిశుధ్యం పట్ల స్థానికులకు అవగాహన కల్పించారు. అనంతరం అండర్ డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఈ వ్యవస్థ పట్ల దృష్టి సారించి అభివృద్ది చేయడం పట్ల శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి కృషి అభినందనీయమని అన్నారు. ప్రకృతిని పరిరక్షించుకోవాల్సిన అవసరం మనందరిపైన ఉంది. ప్రభుత్వాలు మారొచ్చు, ప్రజాప్రతినిధులు మారొచ్చు, మన కాన్సెప్ట్ మారకూడదు. స్వచ్ఛమైన ఆంధ్రప్రదేశ్ ఉండాలి, స్వచ్ఛ భారత్, స్వచ్ఛమైన ఇండియా ఉండాలి. దానికి సాధ్యం చేయాలంటే ముఖ్యంగా పొడి చెత్త, ఏవైతే ముచ్చులు, గ్లాసులు, మరి ఇటువంటి ప్లాస్టిక్ ఐటమ్స్ సపరేట్ చేసి, తడి చెత్త మనం ఇంట్లో ఉండే కూరగాయలు ముక్కలు, లేకపోతే టీ పొడి, ఇటువంటివి ఏవైతే పొడి చెత్త ఉందో అది వేరు చేసి దాన్ని మనం పంచాయతీల ద్వారా మనకి పంపిస్తే దాన్ని పొడి చెత్త నుంచి కలిపి ఆదాయం సంపాదించవచ్చు, తడి చెత్త నుంచి కలిపి సంపద సృష్టించవచ్చు. అది చేసిన రోజే గ్రామాలు పరిశుభ్రంగా ఉంటాయి, మనం కలిపి మంచి వాతావరణంలో ఉంటాం. దాని గురించి నర్సన్నపేట పౌరులందరూ సహకరించాలి. కలెక్టర్ గారు కలిపి ప్రత్యేకంగా ఈ మొదటి రోజే మన నర్సన్నపేట పెట్టుకున్నారు. మోడల్ గా కలిపి ఇప్పుడే డిస్కస్ చేసినారు. 1-2 వార్డులు తీసుకుని తడి చెత్త పొడి చెత్త వేరు చేయడం, ఆ కార్యక్రమం స్వచ్ఛంద సంస్థ ద్వారా చేయడానికి కలిపి కొంతమంది మిత్రులు వచ్చారు. వాళ్ళకి సహకరించవలసిందిగా అందరినీ, అంటే ఒక పార్టీ ప్రోగ్రాం కాదు ఇది మనందరి పెద్దలకు సంబంధించిన ప్రోగ్రాం, అది సక్సెస్ చేయాలని ఈ సందర్భంలో మనం చేస్తూ, గతంలో 2014-19లో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆ రోజు పంచాయతీరాజ్ మినిస్టర్ మన లోకేష్ బాబు గారు ప్రోత్సాహంతో మోడల్ గా ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టాన్ని మనం ప్రారంభించుకున్నాం. మరి దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారిన తర్వాత అది మధ్యలో ఆగిపోయింది. అది కలిపి కంప్లీట్ చేయవలసిన అవసరం ఉంది. అది కంప్లీట్ చేస్తే స్వచ్ఛమైన నర్సన్నపేటగా మనం తీర్చిదిద్దుకోవచ్చు. అలాగే ఏదైతే వృధాగా పోయే నీరుని కలిపి అది వేరే అవసరాలకి, వ్యవసాయ అవసరాలకు కలిపి వాడుకోవచ్చు. అనంతరం ప్రతిజ్ఞ చేపట్టారు. ఇకపై ప్రతి నెల 3వ శనివారం ఈ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో రెవెన్యూ, R&B, పంచాయతీరాజ్ తదితర శాఖ అధికారులతో పాటు DPO భారతీ సౌజన్య తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.